కాలాతీతుడు మృత్యుంజయ రూపమైన ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధిలో మహాశివరాత్రి పర్వదినం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ క్షేత్రానికి తలమానికం ప్రపంచ ప్రసిద్ధమైన భస్మహారతి నేడు బ్రహ్మ ముహూర్తంలో భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఘనంగా నిర్వహించారు. శ్మశాన భస్మంతో శివలింగాన్ని అభిషేకించే ఈ అరుదైన దృశ్యం భక్తులకు కైలాస దర్శనాన్ని తలపించింది. ఢమరుక నాదాలు, భేరీ శబ్దాలు, వేద మంత్రాల మధ్య గర్భాలయం ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది. 44 గంటల నిర్విరామ దర్శనాలలో భాగంగా ఈ భస్మహారతి వీక్షించడం తమ జన్మ జన్మల పుణ్యమని భక్తులు పులకించిపోతున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి శివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవాలయాలు ఓం నమః శివాయ నామస్మరణతో మారుమోగుతుంది. శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం నిమిత్తం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున నుంచే స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో కోలాహలంగా కనిపించింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ సాయంత్రం 5 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. ఆ తరువాత 7 గంటలకు జగద్గురు పీఠాధిపతి మల్లన్నకు అభిషేకం చేయనున్నారు. ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ కార్యక్రమం జరగనుంది. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు స్వామి వారి ఆలయానికి పాగాలంకరణ చేయనున్నారు. ఈ సమయంలో విశేష అభిషేక కార్యక్రమాలు చేయనున్నారు అర్చకులు. దీంతో పాటు ఏకాదశి రుద్రాభిషేకాన్ని నిర్వహించనున్నారు. అనంతరం అర్ధరాత్రి 12 గంటలకు స్వామి అమ్మవార్లకు వైభవంగా బ్రహ్మోత్సవ కళ్యాణం జరపనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహానంది, యాగంటి, కల్వబుగ్గ, ఓంకార వంటి ప్రసిద్ధ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. మహానంది, యాగంటి, కాల్వబుగ్గ, కోనేర్లలో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించి తెల్లవారుజాము నుంచే దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఇక తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోనూ భక్తుల రద్దీ అమాంతం పెరిగిపోయింది. వేకువజాము నుంచే క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా రాహుకేతు సర్పదోష నివారణ పూజలతో సహా అర్జిత సేవలన్నీ రద్దు చేశారు అక్కడి ఆలయ అధికారులు. వారిని అందరినీ కూడా కంటైన్మెంట్ 4లోకి వెళ్ళినట్టయితే కనుక గాలి గోపురం నుంచి లోనకి పుష్కరిణిలోకి స్నానానికి వెళ్ళటానికి ఆ క్యూ లైన్ ఖాళీగా ఉన్నది. అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కంటైన్మెంట్